పెట్టి ఈ పరిపాలన పక్కన పెడదామని ఉద్దేశిస్తే తెలుగు ఓటర్లు చైతన్యవంతంగా ఓట్లు వేశారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చినా కూడా దీని నుంచి వెనక్కపోదు. సాధ్యమైనంత వరకు ఇది అమలు జరపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ మాట చెప్తుంది. ఈ రోజున ప్రతిపక్షం ఏంటంటే సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాళ్ళ రాజకీయ వ్యూహం అది. కానీ ప్రభుత్వం అలా లేదు. తప్పనిసరిగా వీటి అంశాల పట్ల ముందుకే పోతుంది. అయినా మనం ఒక మాట వినాలి సార్. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో లేకపోతే సౌభాగ్యంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందండి? విభజింపబడిన రాష్ట్రం కదా, ఏదీ లేదు కదా. ఈ రోజున ఏముందని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫ్లో ఉంటే అవుట్ ఫ్లో ఉంటుందండి. కుండలో నీళ్లు ఉంటాయి కదా సార్, 4 గ్లాసులు నలుగురికి ఇవ్వటానికి. ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పులు కుంపలు చేసి రాష్ట్రాన్ని ఏది ఆదాయం లేకుండా చేస్తే వాళ్ళు శ్రమ కోర్చి కష్టపడుతుంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ అర్థం చేసుకోలేకపోయినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 8 మాసాలైనా ప్రజలు ఎందుకంటే ఇట్లా ప్రజలు ఏదో మేరకు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మాట ఎదురు చూస్తున్నారు తప్ప పథకాల కోసం అరువులు చేసే పరిస్థితి కాదండి. అలా అని చెప్పేసి ఎవరని కాదు. ఈ రోజున ప్రభుత్వం ఇవ్వటానికే చూస్తుంది. ఏమంటే నేను మాట చెప్తాను వాసుదేవ్ గారు, 4,000 రూపాయల పెన్షన్ అంటే గతంలో 3,000 ఉంది, 1,000 రూపాయలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. ఏకకాలంలో ఇచ్చాడు కదండి 4,000. పాత 3 నెలలు కూడా కలిపేసి 7,000 రూపాయలు ఏకకాలంలో ఇచ్చాడు కదా. గత ప్రభుత్వం 1,000 రూపాయలు 5 ఏళ్ళు ఇచ్చింది కదా. 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఎలా మాట్లాడతారండి సంక్షేమ పథకాల గురించి? కూటమి పార్టీ ఎలా ఇచ్చింది 1,000 రూపాయలని, వైసీపీ పార్టీ ఎలా ఇచ్చింది, ఎలా మాట్లాడతారు? అసలు అన్ని సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి, ఈ 1,000 రూపాయల సంగతి చూడండి. ఈ రోజు చూడండి, అడవిలో అక్రమ సామ్రాజ్యం పెద్దిరెడ్డి గారిది. ప్రభుత్వం పైన కూడా ఇంకా ఈ అవినీతి వరకలు అక్రమాలు తొవ్వే కొద్ది వస్తున్నాయి. పావుల్లాగా అడవిని ఆక్రమించుకుంటున్నారు, ప్యాలెస్ను కట్టుకుంటున్నారు. ఇంకో జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక 100 కోట్ల రూపాయలు సున్నప్రాయి. వీటి మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ లోపలేస్తే కానీ ప్రక్షాళన జరుగుతుంది. వీళ్ళ నుంచి రికవరీ చేయండి. ఈ సూపర్ 6 కాదు, 12 పథకాలు ఇవ్వచ్చు, డబుల్ సూపర్ 6 ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జరిగి చంద్రబాబు నాయుడు గారు తిన్నది రికవరీ చేస్తే సూపర్ 6 కి ఇవ్వచ్చండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పు అది చెప్పండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 1,000 పెంచారా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది. ఏమిచ్చారండి? ఏమిచ్చారు? సంక్షేమ పథకాలు ఏమిచ్చారు చెప్పండి. సంక్షేమ పథకాలు ఏమిచ్చారు చెప్పండి. ఒక సంక్షేమ పథకం చెప్పండి. పేదవాడికి మైనారిటీ కార్పొరేషన్ ఇచ్చారు. మీరు ఎక్కడిచ్చారు చెప్పండి. ఎస్సీ బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలు మోసం చేశారు. వాళ్ళ ఓటు మోసం వచ్చారు. అధికారులు ఇబ్బంది పెట్టారు. ఏం మాట్లాడతారు మీరు? మిగిలిన రాష్ట్రం అంతా అడుగుతున్నానా? మిగిలిన రాష్ట్రం అంతా అడుగుతున్నానా? చెప్పండి. మిగిలిన రాష్ట్రం ఏం చేయాలి? అమరావతిలో రోడ్లు వేయడానికి ఒక్కొక్క కిలోమీటర్ కి 56 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే మిగిలిన రాష్ట్రం అంతా ఏం చేయాలా చెప్పండి. అంటే ఇప్పుడు బాలకోట గారు మాట్లాడతారు. బాలకోట గారు మీరు మాట్లాడండి. బాలకోట గారు మాట్లాడండి. రైట్, సుజాత గారు మీరు ఆగండి. బాలకోట గారు మాట్లాడతారు. సుజాత గారు ఆగండి. బాలకోట గారు మాట్లాడండి. వాసుదేవ్ గారు, విభజింపబడ్డ రాష్ట్రానికి రైతుల కాయ కష్టంతో చచ్చో చెడో ఏడ్చో ఎదరమ్ముతో అమరావతి రాజధాని కట్టుకున్నాం. ఇప్పటికీ అమరావతిని ఇడ్లీ పాత్రని, అక్కడ నిర్మాణాలు గ్రాఫిక్స్ అని, అక్కడే అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన నేను చెప్తున్నాను. వాసుదేవ్ గారు వాసుదేవ్ గారు, ప్రహ్లాదుడు కడుపులో నుంచి పుట్టిన దగ్గర నుంచి
హిరణ్యకశిపుడు స్తంభాన్ని బగలగొట్టుకొని సింహగర్జంతో వచ్చిన నాటి వరకు నేను అమరావతి శ్వాసతో బతికిన వాడిని. అది నా రాజధాని. అమరావతి నిందలేసే ఏ రాజకీయ పార్టీకి కూడా పుట్టగతులు ఉండవు. అమరావతి మీద మాటలనే ఏ మహిళకు కూడా పుట్టగతులు ఉండవు. జన్మలో ఏడ్చి ఒక రాజధానిని, ఒక ప్రాంతాన్ని ఈ విధంగా దుష్పార్చన చేస్తే ఇలాంటి వ్యక్తులు వడుసాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వడుస్తుంది కూడా అదే. వాసుదేవ్ గారు, అమరావతి మీద కాలు పెట్టిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పాతాళానికి వెళ్ళారు. మీకు తెలుసో లేదు? వాసుదేవ్ గారు మహిళలను వేధించినందుకే, మహిళల చీరలు లాగినందుకే జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టింది. మళ్ళీ చెప్తున్నా, రైతులను క్షోభ పెట్టినందుకే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పాతాళానికి వెళ్ళారు. ఇటువంటి అధికార పద్ధతులు పెట్టుకున్న థ్యాంక్ యూ బాలకోటే గారు, వైసీపీ సుజాత గారు, జనసేన సుజాత గారు, వెంకట్ గురుమూర్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి అంటే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందా? సంక్షేమ పథకాల అమలుకి రూపాయి ఎత్తుకునే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వ్యాఖ్యలు దేనికి సంకేతం? అయితే సమర్థుడు దక్షుడు కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేసే పరిస్థితి కూడా ఉంది. అంతగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.